ఓ పక్కన ఈ కులాన్ని కనిపెట్టినాడు తెలిస్తే కుక్కను కొట్టినట్టు కొట్టాలంటూనే ఇంకో పక్కన మా వాడు సినిమా రిలీజ్ అయింది, మా వాడు ఎలక్షన్స్ లో గెలిచాడు, మనోళ్ళు ఒలింపిక్స్ లో మెడల్ కొట్టారని చెప్పని కాళ్ళు ఎగరేసుకుంటాం, మీసాలు తిప్పేసుకుంటాం, దొరికింది సందని సంకలు గుద్దేసుకుంటాం, తగ్గ పిసుకేసుకుంటాం, నలిపేసుకుంటాం, గింజేసుకుంటాం. ఇక్కడ మనోడు అంటే మంచోడు, మంచి టాలెంట్ ఉన్నాడని కాదు, మన కులపోడని. నువ్వు సాధించావా, నువ్వు కష్టపడ్డావా? నందమూరి తారక రామారావు గారు గొప్ప వ్యక్తే, ఆయన కులపోళ్ళు అందరూ కాదు. చిరంజీవి గారు గొప్ప వ్యక్తే, ఆయన కులపోళ్ళు అందరూ కాదు. అలానే ఏదోటి సాధించిన ప్రతి వ్యక్తి గొప్పవాడే, వాళ్ళ కులపోళ్ళు అందరూ కాదు. మరంటప్పుడు నువ్వేంట్రా వాళ్ళకి ఇచ్చిన బిరుదులు? మా కమ్మ పెట్టా, మా కాట్ పెట్టా, మా రెడ్డి పెట్టా, మా కావడి పెట్టా, మా పేపనలు పెట్టా, ఎక్సెట్రా 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 డాట్ 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 అని వాళ్ళ పరువులు చేస్తున్నారా. మన భారతదేశపు ముద్దు పెట్టా అనాలరా. ఆటగాళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆడుతున్నారు కానీ కులాన్ని రిప్రజెంట్ చేస్తూ కాదు. గుర్తు పెట్టుకోండి. నాకు నా అభిమాన హీరో అంటే పిచ్చి, ఆయన కోసం ఎంతైనా చేసేస్తా, ఏదైనా కోసేసుకుంటే ఆయన ఒక్క మాట చెప్తే చాలు ఫాలో అయిపోతా అని అంటావు కదా. మరి వాళ్ళే చెప్తున్నారు కదరా మాకు అన్ని కులాలు ఒక్కటే, మేమందరం కలిసే ఉంటామని. మీరెందుకురా కొట్టుకుని వస్తున్నారు? కళ్ళ మీద బైకుల మీద వాళ్ళ ఫోటోలు వేసి మరి కులాల పేర్లు రాస్తున్నారు. ఇదేనా మీరు వాళ్ళకి చూపించే గౌరవం, ఇచ్చే మర్యాద? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని గాంధీ గారి సమాజానికి 3 కోతులు వదిలి వెళ్ళిపోయారా. కానీ మనకు కావాల్సింది 3 కోతులు కాదు, 3 కుక్కలు. ఈ 3 కుక్కలు కులం గురించి మాట్లాడవు, కులం గురించి వినవు, కులం గురించి చూడవు. ఇన్ని జంతువులు ఉండగా కుక్కల్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, పీపుల్ డోంట్ లవ్ పీపుల్, పీపుల్ లవ్ డాగ్స్. అంతెందుకు ఇంతసేపు కుక్కలా వాగుతున్నాను కదా, మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఇంతసేపు కులం గురించి క్లాస్ దిగుతున్నాడు, ఇంతకీ వీడిదే కులమో అని. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీకు సాష్టాంగ నమస్కారాలు. మీరు పట్టించుకొని మీకు అర్థం కాని పెద్ద విషయాల గురించి మాట్లాడుతున్నాం కదా. సరే, మీ అందరికి అర్థమయ్యేలా ఒక చిన్న విషయం చెప్తా వినండి. మీ అందరికీ ఫేస్బుక్ ఉండే ఉంటుందిగా. ఫేస్బుక్లో మీరు సైన్ అప్ అయ్యేటప్పుడు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటుంది కానీ ఎక్కడన్నా క్యాష్ నేమ్ ఉంటుందా? మరి ఎందుకురా ఫేస్బుక్ ఐడీలో మీ పేర్ల పక్కన తోకలు అంటిస్తున్నారు? ఓ, కులం పేరు చెప్తే కానీ మీకు గుర్తింపు లేదా? కులం పేరు పెట్టుకుంటేనే కానీ మీకు, మీ ఫ్యామిలీకి గుర్తింపు రాదా? నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. కులాన్ని అడ్డు పెట్టుకుని దేశాభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న కొంతమందికి మాత్రమే వ్యతిరేకం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. డెవలపింగ్ కంట్రీని డెవలప్డ్ కంట్రీగా మార్చుకుందాం. జై హింద్. పేగు తెంచుకుని పుట్టిన క్షణం తెలుసా నీకు నీది ఏ కులమో? కట్టె మీద కాలుతున్న క్షణం అవసరమా నీకు నీది ఏ కులమో? నీ గెలుపుకి ఓటమికి, సంతోషానికి బాధకి, ఆకలికి కన్నీటికి, నెత్తురికి నుదిటి రాతకి అవసరం లేని కులం నీకెందుకురా? ఈ ప్రపంచంలో ఏ ఒక్కడైనా వేరే కులం మీద ఆధారపడకుండా ఒక్క పనైనా చేసుకోగలడా? అంతెందుకు, ప్రతిరోజు నీ రక్తంలో కలుస్తున్న అన్నాన్ని అడగరా దానిదే కులమని. వందే మాతరం, వందే మాతరం.